దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 22 డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 27 and verse 5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన దేవుడే, మన రక్షకుడే. ఆశ్రయ దుర్గము మీద నిన్ను ఎక్కించను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆశ్రయ దుర్గముపై ఎక్కిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క టెబర్నెకల్లో, దేవుని యొక్క టెబర్నెకల్ అంటే ఆయనలో నిన్ను దాస్తున్నాడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క పర్ణశాల అంటే వాట్ ఎవర్ హీ ఈస్, ఆయన యొక్క కవరింగ్ ఏమై ఉన్నదో, ఆయన ఏమి ధరించుకున్నాడో అందులో నిన్ను దాచుచున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ అండి దిస్ ఇస్. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ in the time of trouble he shall hide me in his pavilion, in the secret places of his tabernacle shall he hide me. He shall set me upon a rock. He will hide me in his tabernacle. He will hide me inside of him. ఆయనలో నిన్ను దాస్తాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునిలో దాగి ఉంటావు. శత్రువుకు చిక్కకుండా ఉంటావా దేవునిలో? కాబట్టి నేను నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నా దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడని మనము నమ్మాలి. ఆయన యందు మనము మన నమ్మికను వెల్లడిపరచాలి. ఆయన తన పర్ణశాలలో నిన్ను దాస్తున్నాడు. నువ్వు, నీ కుటుంబము, నీవు చేస్తున్న పని, వృత్తి ఏదైనా సరే, హైడ్ ఇట్ ఇన్ హిస్ టెబర్నకల్. हिंदी में पढ़ेंगे. भजन संहिता 27 चैप्टर और 5 वचन पढ़ रहे हैं. क्योंकि वह तो मुझे विपत्ति के दिन में अपने मंडप में छिपा रखेगा, अपने तंबू के गुप्त स्थान में वह मुझे छिपा लेगा और चट्टान पर चढ़ाएगा. प्रभु आपको छिपाने वाला है. आपको छिपाएंगे, ऐसा छिपाएंगे कि आपको कंगालपन आपको देख नहीं सकता. ऐसा छुपाएंगे कि बीमारी आपको देख नहीं सकता. प्रभु ऐसे छुपाएंगे कि మృత్యు आपको देख नहीं सकता. దేవుడు నిన్ను ఎలాగ దాస్తున్నాడంటే, మరణము నిన్ను చూడలేదు, ఆ దుర్స్థితి నిన్ను చూడలేదు, నీ అప్పు బాధలు నిన్ను చూడలేని రీతిగా దేవుడు నిన్ను దాస్తాడు. ఇట్ కెనాట్ టచ్ యు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎప్పుడు ఆయన పర్ణశాలలో నీవు దాచబడినప్పుడు. ఈరోజు యావత్ లోకానికి ఇది సత్యము. ఏదైనా ఒక సేఫ్ జోన్ ఉందంటే, ఈ సృష్టి అంతట్లో ఏదైనా ఒక క్షేమ స్థితి స్థలం ఉందంటే, ఆయన పర్ణశాలే, దేవుడే, ఆయన గుడారమే మనకు సేఫ్ ప్లేస్. ఇప్పుడు ఆ సేఫ్ ప్లేస్లోనికి మనం ఎలా వెళ్తాము? నమ్మి విశ్వసించినప్పుడు. విశ్వాసము ద్వారా ఈ పర్ణశాలలోనికి మనము ప్రవేశిస్తాము. త్రూ ఫెయిత్, ఓన్లీ త్రూ ఫెయిత్ యు ఎంటర్ ఇన్ టు దిస్ ప్లేస్. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు ఉన్నాడని, దేవుడు నీ కొరకు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడని నువ్వు నమ్మిన ఎడల యు ఎంటర్ ఇన్ టు హిస్ టెబర్నకల్. ఇన్ హిస్ టెబర్నకల్. ప్రార్థన చేసుకుందాం.
ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ గుడారము చాటున మమ్మల్ని దాచమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని దాచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా తండ్రి, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ తోడుకే స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు మంచిగా చదువుకుంటూ నీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి నాయన రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దేవ సమస్తము మీ చేతికి అప్పగిస్తూ ప్రభా నీవు మమ్మలను దాచున్నావు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మేమందరము ఈ ఆరాధన ఉన్న ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గ్రహించుటకు కృప దయచేయండి నాయన. దట్ యు ఆర్ అవర్ హైడింగ్ ప్లేస్. నీవే మా దాగుచోటై ఉన్నావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా కాల్చిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలు తెగకిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.